ప్రభు రాకడ సమయంలో మనం ఉన్నాం. ఆయన రాకడకు సూచనలు ఏమిటని శిష్యులే ప్రభుని అడిగినట్లుగా మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసాము. 24వ అధ్యాయము 1 నుండి కొన్ని వాక్యాలు నేను చదువుతాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవి ఎన్ని చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీదకి కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. రకరకాల అబద్ధ బోధకులు ఈ రోజున ప్రభు వస్తున్నాడు, రేపు ప్రభు వస్తున్నాడు, ఏమండి పలానా 2000 సంవత్సరంలో వస్తాడు, 1990లో వస్తాడని రకరకాల ప్రవచనాలు చెప్పారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, కాలములు సమయములు నా స్వాధీనంలో లేవు, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను వస్తానని ప్రభు స్వయంగా సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. కానీ ప్రభు వస్తానని స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వాక్యాల్లో, నేను వస్తాను, స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతానని ఖచ్చితంగా వస్తానని యేసు మాట తప్పడు కాబట్టి వచ్చి తీరుతాడు. వచ్చి మనల్ని తన యొక్క 2వ రాకడలో తీసుకుని వెళ్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు ఆయన పరిపాలించబోతున్నాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు సెలవిచ్చినట్లుగా మనం చూడగలం. అక్కడ వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి వారం అని మనం గత వారంలో నేర్చుకున్నాం. ఆయన పగటి పూట దేవాలయం యొక్క ఆవరణలో వాక్యాన్ని బోధించేవాడు. ఆ సాయంకాల సమయంలో ఒలీవల కొండకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకునేవాడు. శిష్యులతో అక్కడ మరొకసారి ముచ్చటిస్తూ ఉండేవాడు. ఆ విధంగానే ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆ శిష్యులు అడుగుతున్నారు, ఆ యొక్క దేవాలయాన్ని చూపించి. ఇంచుమించుగా సొలొమోను కాలంలో కట్టబడిన దేవాలయం దావీదు సమస్తాన్ని సమకూర్చగా మరి 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో కట్టడం ప్రారంభమైంది. 90 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తైన ఆ యెరూషలేం ప్రాంతంలో దొరికే వైట్ స్టోన్ తో నిర్మించబడిన ఒక పెద్ద దేవాలయం ఇది. 4 అంతస్తులకి సమానమైన దేవాలయం ఇది. లోపలంతా కూడా బంగారు పూత పూయబడిన దేవాలయం. ఈ దేవాలయాన్ని మరి క్రీస్తు 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి టైటస్ వెస్పాసియన్ అనే అతను మరి యెరూషలేం మీద దండయాత్ర చేసి 2 సంవత్సరాల దండయాత్ర తరువాత దేవాలయాన్ని సమూలంగా ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారాన్ని అంతా కూడా ఆ ప్రక్కనే ఉన్న ఒలీవల కొండ మీద ఉన్న ఒలీవ చెట్లన్నీ నరికించి ఆ దేవాలయంలో వేసి వాటి నుంచి వచ్చే ఆ అగ్నితో మంట పెట్టినప్పుడు ఆ ఒలీవ నూనెతో ఆ బంగారం అంతా కరిగి ఆ బంగారం అంతా దేవాలయ ప్రాంగణంలో ప్రవహించగా ఆ బంగారాన్ని అంతా మరి రోమన్ చక్రవర్తి తన దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనకి తెలుస్తుంది. కొన్ని ఈనాటి ధరలతో పోలిస్తే కొన్ని $1 మిలియన్ బంగారాన్ని అతడు తన దేశానికి తీసుకొని పోయినట్లుగా మనం చూడవచ్చు. దేవుడే స్వయంగా తన దేవాలయాన్ని మరి తానే ధ్వంసం చేయించుకున్నట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి దేవుడే ఆ స్థితి ఎందుకు అక్కడ కలిగిందని ఆలోచించినప్పుడు, ఎందుకు పర్మిట్ చేశాడని ఆలోచించినప్పుడు పాపం యొక్క భయంకరత్వం ఈ చోట అర్థమవుతుంది. ఈ రోజున మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు, పాపం నుంచి విడిపించబడండి, మారుమనసు పొందండి, రక్షకునే నా వైపు చూడండి, మీ భారాన్ని తొలగిస్తానని ఆయన ప్రయాసపడి భారం మోసే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి మనం భారం తొలగించే యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనం జీవితాంతం కూడా స్థిరంగా మరి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ముందుకు సాగాలని లేఖనం సెలవిస్తుంది. అలా కాకుండా విశ్వాస భ్రష్టులను కాకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు రాకడ దినాల్లో అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారని కూడా బైబిల్ సెలవిస్తుంది. కనుక నమ్ముకున్న మనం నమ్మకమైన యేసుని వెంబడించే వారంగా చివరి శ్వాస వరకు జీవించాలని ఒక దైవజనుడిగా నేను కోరుకోవటమే కాదు, బైబిల్ సెలవిస్తుంది. అంత పెద్ద దేవాలయాన్ని వాళ్ళు చూపించి
దాని మీద పడే ఆ లైటింగ్, ఆ గ్లిటర్నెస్, ఆ వెలుగు అంతా, ఆ షైనింగ్ అంతా చూపిస్తూ ఎంతో అందమైన దేవాలయం చూసావా అని యేసు ప్రభుకి వాళ్ళు చూపిస్తున్నారు. ఆ ఒలీవల కొండ మీద నుండి ప్రభు అంటున్నాడు, రాతి మీద రాయి నిలవకుండా ఇది పడదోయబడి రోజు ఒకటి రాబోతుంది అంటున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంచుమించుగా ఆయన ప్రవచించిన 40 సంవత్సరాల తర్వాత ఆ యెరూషలేము దేవాలయ ధ్వంసం జరగటం మాత్రమే కాదు, లక్షల మంది యోధులు చంపబడ్డారు. అనేక మంది యోధులు ఆయా దేశాలకు చెదిరి వెళ్ళిపోయారు. ప్రపంచంలో యూదు జాతి హింసించబడినట్లుగా ఏ జాతి కూడా హింసించబడలేదు. ఏమైనా దేవుని బిడ్డల సొలొమోను చేత కట్టబడిన దేవాలయం, ఆ తర్వాత హేరోదు మహా హేరోదు చేత రినోవేట్ చేయబడిన, మళ్ళీ తిరిగి దాన్ని కొంత పునరుద్ధరించారు. కొంత పాడైపోయిన స్థలాల్ని నిర్మించబడిన దేవాలయం సంపూర్ణంగా నాశనం చేయబడుట మనం చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచించినట్లుగానే ఆ దేవాలయం యొక్క వినాశనం జరిగింది. కారణం ఏమిటని ఆలోచిస్తే, సృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా వాళ్ళు సృష్టాన్ని పూజించడం ప్రారంభించారు. క్రియేటర్కు బదులుగా క్రియేషన్ పూజించడం ప్రారంభించారు. క్రియేటర్ సృష్టించిన స్టార్స్ ని, సూర్యచంద్రుల్ని పూజించడం ప్రారంభించారు. క్రియేటర్ సృష్టించిన మట్టితో, రాళ్లతో బొమ్మలు చేసి వాటిని పూజించడం ప్రారంభించారు. మనుషుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. తమ పిల్లల్ని అన్య దేవతలకు బలులుగా అర్పించడం కూడా ప్రారంభించారు. జీవము గల దేవుడు, రోషము కలిగిన దేవుని మాటని వాళ్ళు ధిక్కరించి ఇశ్రాయేలు అనేక పర్యాయాలు శ్రమల పాలయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయం మత్తయి సువార్తలోనే మనం చూసినట్లయితే 37వ వాక్యంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుని ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నాం, అలాగే నేను మిమ్మల్ని చేర్చుకున్న వలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే ఆ ఇల్లు పాడు కాబోతుంది. మీరు రానొల్లకపోయారు. నా రెక్కల నీడకి, మహోన్నతుని రెక్కల నీడకి రమ్మని ఆహ్వానించిన మీరు తిరస్కరించారు. నా రెక్కల నీడలో విశ్రాంతి ఉందని మిమ్మల్ని ఆహ్వానించిన జీవము గల దేవుడిని తిరస్కరించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇదిగో మీ ఇల్లు పాడైపోబోతుందని ప్రభు కేక వేసి పిలిచాడండి యెరూషలేము పట్టణాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న, ఆన్లైన్ లో వినబోయే వారిని కూడా పిలుస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కులదేవుడు, మతదేవుడు కాని ప్రభు అయిన యేసుక్రీస్తు భారాన్ని తొలగిస్తాడు. పాప భారం నుంచి విడిపించి నీతి లేని ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేస్తాడు. నిత్య రాజ్యానికి వారసుడు కాకుండా నిత్య నరకానికి వారసుడైన వ్యక్తుడిని నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తాడు. కారణం, నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు, పరలోకం ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు. కారణం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే సృష్టికర్త, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన చిందించిన రక్తం ద్వారానే మానవ పాపానికి పరిహారం ఉందండి. ఆ విషయాన్ని తెలుసుకొని కులాన్ని మార్చే దేవుడు కాదు, మతాన్ని మార్చే దేవుడు కాదు, ఆయన జీవితాలను మార్చగలిగిన దేవుడు అనే విషయాన్ని గుర్తించి ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, ఏమైనా దేవుని బిడ్డలారా, వారికి విశ్రాంతి కలగజేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పిలిచిన పిలుపు వినకుండా ఆయన తిరస్కరించి ఒక దశలో ఆ తర్వాత అధ్యాయాల్లో ఆయన సిలువకు అప్పగించారండి. సిలువేయమని ఆయన సిలువకు అప్పగించారు. ఆ రక్తాపరాధం ఇశ్రాయేలీయుల మీద ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రెండో రాకడలో ప్రభు రెండోసారి రాబోతున్నాడు, వస్తాడు. ఆయన వచ్చినప్పటికీ ఏమండి, జకర్యా గ్రంథం స్పష్టంగా చెప్తుంది. 12, 13, 14 అధ్యాయాల్లో మీరు చూస్తే ఏమండి, ఇశ్రాయేలీల్లో 1/3 ఆఫ్ ఇశ్రాయేలీలు మాత్రమే, 1/3 వంతు మంది మాత్రమే ఇశ్రాయేలీలు సజీవులుగా ప్రభువుని ఎదుర్కోగలుగుతారండి. అనేకులు ఈ యొక్క లాస్ట్ 7 years ట్రిబ్యులేషన్ లో, 7 ఏళ్ల శ్రమల కాలంలో అనేకులు చంపబడతారండి. ఇది ప్రవచనం, ఇది నెరవేరకుండా పోదు. ఎందుకంటే ఇశ్రాయేలు జాతి ఇప్పటికైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారు అంగీకరించడానికి ఇష్టపడరు. వారి హృదయం ఇంకా కఠినంగా ఉంది. వారి కఠినత్వమే ఈ రోజున అన్ని జనులకి రక్షణలోకి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటల్ని మనం గమనించినట్లయితే, నీ రాకడ ఎప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడని అడిగినప్పుడు, గత వారంలో మనం నేర్చుకున్నాం, 3
స్టేజెస్ గా ఉంటుందని, ఆయన రాకడలో 3 స్టేజెస్ ని ఆ ప్రభు వారితో చెప్పినట్లుగా సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ ఆ 3 ఫేజెస్ గా ఉంటుందని చెప్పినట్లుగా కూడా మనం చూసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడే స్త్రీ ఏ విధంగా అయితే చిన్న చిన్నగా బర్త్ పెయిన్స్, ప్రసవ వేదన నొప్పులు వస్తాయో ఆ విధంగా ప్రభు రాకడికి సూచనలు ఏంటనేటప్పుడు మొదట చిన్న చిన్న పెయిన్స్ వస్తాయి. ఒక గర్భాన్ని ధరించిన తల్లి బిడ్డ పుట్టబోయే ముందుగా వచ్చే ఆ పెయిన్, స్టార్టింగ్ పెయిన్స్, వాటిని బర్త్ పెయిన్స్ అంటారు. చూడండి, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుని 8వ వాక్యం 24:8 ఇవి అన్ని వేదనలకు ప్రారంభము. వేదనలకు ప్రారంభం మాత్రమే. అంటే ప్రభు రాకడ అంటే మహాశ్రమల కాలం ముందు, 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. ఆ శ్రమల కాలానికి ముందు జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా ఏమండి వేదనలకు ప్రారంభం మాత్రమే. ఆయన రాకడకు ముందు ఇవన్నీ కూడా జరగాలి. వాటిలో ఫస్ట్ ఫేజ్ లో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రభు చెప్పిన విషయాలను చూస్తే, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఏమండి, ఇవి జరగవలసి ఉన్నవి, అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవి అన్ని వేదనలకు ప్రారంభములు. 5వ వాక్యంలో రాసింది, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచడం కోసం అనేకులు నా పేరిట వస్తారు. అంటే ఫాల్స్ ప్రాఫిట్స్ కూడా వస్తారు. కాబట్టి వార్స్, ఫెమైన్స్, పెస్టిలెన్సెస్, ఏమండి ప్రేమ నశిస్తుంది, ఏమంటే ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు. ఇవన్నీ కూడా ఆయన రాకడ ముందు జరిగే సంభవాలు, ఫస్ట్ ఫేజ్ లో జరిగే సంభవాలు మనం గత వారంలో కూడా మనం చూసాం. ఇప్పటికే ప్రపంచంలో నేనే యేసుక్రీస్తునని చెప్పుకునే వాళ్ళు రాను రాను ఎక్కువ అవుతున్నారు. 18th సెంచరీలో 2 ఉన్నారట, 19th సెంచరీలో 7 నేనే యేసు ప్రభునని అవతారాన్ని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. 21వ సెంచరీలో 36 మంది తయారయ్యారు. 22nd సెంచరీలో ఇంకా సెంచరీలు పెరిగే కొద్ది కూడా నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు చాలా మంది బయలుదేరతారు. అంటే ప్రతి శతాబ్దానికి పెరుగుతూనే ఉన్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజమే, యేసు ప్రభు ఇతనే అయి ఉండొచ్చని భావించే వారు కూడా ఉన్నారు. ఈ రోజున మనుషులు తమను తాము దేవుడిగా చేసుకొని కనపరచబడుతుండటం కూడా మనం బాగా చూస్తున్నాం. ఈ రోజున మిగతా సమాజాల్లోనే కాదు, క్రైస్తవ సమాజాల్లో కూడా చాలా మంది తామే దైవాంశ సంభూతులు అన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు, మనుషుల చేత పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయించుకునే వాళ్ళు, పాద పూజ చేయించుకునే వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో కూడా కనపడటం శోచనీయం, బాధాకరం. ఏమేమి దేవుని బిడ్డలారా, మరి యుద్ధ సమాచారాలు, యుద్ధాలు రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందంటే ప్రపంచంలో ఇంచుమించుగా వివిధ దేశాల మధ్య విభేదాలు ఒక 800 నుంచి 1000 విభేదాలు ఉన్నట్లుగా మరి అంచనా వేస్తున్నారు. అంటే ఆ దేశానికి గొడవలు, ఏమండి రాజ్యానికి మధ్య తగాదాలు, సరిహద్దు వివాదాలు, నదీ జలాల వివాదాలు, ఈ విధంగా ఇంచుమించుగా 1000 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా మరి కరువులు గురించి ఆలోచించినట్లయితే ఇంచుమించుగా ప్రపంచంలో ప్రతి చోట కరువులు సంభవిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఈ రోజు కూడా ఆ సోమాలియా ప్రాంతాలంతా చాలా భయంకరమైన కరువులతో ఉన్నట్లుగా మనం చూస్తూనే ఉంటాం, న్యూస్లో వింటూనే ఉంటాం. మరి ధనిక దేశమైన అమెరికాలో కూడా ఇప్పటికి కొంత ప్రాంతాల్లో స్టార్వేషన్ ఉంది. భారతదేశంలో కూడా 2 పూట్ల ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. టోటల్ గా ప్రపంచం అంతా కూడా 100 మిలియన్ ఆఫ్ పీపుల్ ఈ రోజు కూడా స్టార్వేషన్ లో ఉన్నట్లుగా, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బతికేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద 100 మిలియన్స్ ఈ రోజు కూడా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఒక్క పూట ఆహారం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనం అనుకుంటాం చాలా మందికి ఈ రోజు ఫుడ్ ఎవరికి కొద్దలేదు అనుకుంటాం. ఫుడ్ లేని, ఒక్క పూట కూడా లేని వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మనకు తెలియట్లేదు. మరి ఎర్త్ కేక్స్, భూకంపాలు కలుగుతాయని చెప్పాడు. అదేవిధంగా మరి ప్రతిరోజు భూకంపాలు వస్తూనే ఉంటాయట. ఒక రోజుకి 55 భూకంపములు ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయట. అయితే సెస్మోగ్రాఫ్ మీద వాటి యొక్క రేట్ అనేది, ఆ ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటాయి. ఎక్కువ 7 కనుక ఉంటే ఆ ఇంటెన్సిటీ పెద్ద భూకంపం అది. అలాంటివి తక్కువే వస్తుంటే
చాలా భూకంపాలు ప్రపంచంలో మరి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డల భూకంపాలు జరుగుతున్నాయి. ప్రభు సెలవిచ్చినట్లుగానే మనుషుల రాజ్యాల మీద రాజ్యాలు లేస్తున్నాయి, యుద్ధాలు కలుగుతున్నాయి, తెగుళ్ళు ఏమండి, ప్లేగ్స్ మనకు బాగా తెలిసిందే. ఒకప్పుడు మలేరియా, ఒకప్పుడు స్మాల్ పాక్స్ అనేవాళ్ళు, తర్వాత క్యాన్సర్ విపరీతంగా విస్తరిస్తా ఉంది, హెచ్ఐవి ఏమండి, తర్వాత కరోనా మనకు బాగా తెలిసిందే. రకరకాల వ్యాధులు ప్రపంచంలో, ఎబోలా అని, తర్వాత స్వైన్ ఫ్లూ అని, రకరకాల వ్యాధులు ఆఫ్రికా ఖండంలో ఏంటి ప్రపంచం అంతా వ్యాపించే వ్యాధులు కూడా, తెగుళ్ళు కూడా వస్తున్నాయి. ప్రభు రాకడ సూచనలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ప్రార్థిస్తాము. అట్ ది సేమ్ టైం వెంటనే గుర్తుపెట్టాలి, మనం ఈ ప్రభు రాకడకు సూచనలు అనేది మనం గుర్తించాలి. ఈ ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ప్రభు రాకడకు సూచనలు ఏంటి అడిగినప్పుడు 8వ వాక్యం వరకు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయి, స్టిల్ గోయింగ్ గానే. ఇక సెకండ్ స్టేజ్ కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలోనే 9 నుంచి 14 వాక్యాలు మనం చూస్తే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించు వాడే రక్షింపబడును, మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇది చాలా ప్రాముఖ్యమండి. అంతం వరకు ప్రభువులో నిలిచి ఉన్నవాడే రక్షింపబడును. అంటే ఈ రక్షణ పాపం నుంచి విడిపించబడే రక్షణ కాదు, బాప్తిజం పొందడానికి ముందు రక్షింపబడిన రక్షణ కాదు. రక్షణ 3 రకాలుగా ఉంటుంది. రక్షింపబడితిని, రక్షింపబడుచున్నాను, రక్షింపబడిదను. ప్రెజెంట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు నేను రక్షింపబడ్డాను. నా జీవితంలో కంటిన్యూస్ టెన్స్ కూడా జరుగుతుంది. నేను రక్షింపబడుచున్నాను. ప్రతిరోజు కూడా నేను రక్షింపబడుచునే ఉన్నాను. ఒకప్పుడు పాపిని గ్రహించాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామముల బాప్తిజం పొందాను, రక్షింపబడ్డాను. ఇప్పుడు నేను రక్షింపబడుచున్నాను. ప్రతిరోజు నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ ప్రతిరోజు దేవునికి సమీపస్తునిగా మారుతూ ఉన్నాను. రక్షింపబడుచున్నాను. థర్డ్ వచ్చేది రక్షింపబడెదను. అది కడవరి రక్షణ. దాన్ని దేహ విమోచన అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడే అనుభవమే కడవరి రక్షణ అంటారు దాన్ని. ఆ కడవరి రక్షణ గురించి ఈ వాక్యం సెలవిస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అనే పదంకి అక్కడ కడవరి రక్షణ పొందును అని పెట్టుకోవచ్చు మనం. అంటే ఈ దేహ విమోచన పొందాలంటే, ఈ దేహం మహిమ దేహంగా మార్చబడి ప్రభు దగ్గరికి చేరాలంటే, కడవరి రక్షణ పొందాలంటే అంతం వరకు ప్రభు కొరకు నిలిచి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహించగలిగిన వాడు మాత్రమే కడవరి రక్షణ పొందగలడు. అంతేగాని రక్షింపబడి మళ్ళా పాపం చేసి మళ్ళా పాపం నొప్పుకొని మళ్ళీ రక్షింపబడి మళ్ళీ పాపం చేసి చేసుకుంటా నాటకాలు ఆడేవాడు కడవరి రక్షణ పొందలేడు. చాలా జాగ్రత్త, చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రతి ఒక్కడు నేను పరలోకానికి వెళ్తానని బైబిల్ పట్టుకున్నాడు అందరూ చెప్తారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తామని చెప్పడం చాలా సులభమైన పదమే అది. ఎందుకంటే పూజ చేసే వాళ్ళందరూ స్వర్గానికి చేస్తామని అందరూ అంటారు. కానీ అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. కడవరి రక్షణ పొందాలంటే, ఈ దేహ విమోచన పొందాలంటే అంతం వరకు ప్రభువులో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక అంతం వరకు సహించిన వాడే కడవరి రక్షణ పొందగలుగుతాడు, రక్షింపబడతాడు. ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మనం చూస్తున్నట్లయితే మరి పర్సిక్యూషన్ అనేది మీరు అన్ని శిష్యులతో చెప్తున్నాడు, అనేకుల చేత మీరు హింసించబడతారు. క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక శ్రమ తప్పదు. మీకు నిన్న మొన్న న్యూస్ లో పేపర్లో కూడా చూస్తుంటారు. ఎవరో క్రిస్టియన్ అయ్యి క్రిస్టియన్ ఆఫీసరు అక్కడ నేను అందులోకి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గవర్నమెంట్ జాబ్ నుంచి డిస్మిస్ చేశారని కూడా నేను న్యూస్ లో చూశాను, ఆ పేపర్ లో చూశాను. కాబట్టి భారతదేశంలో జరిగింది అది. ఈ ప్రపంచంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరొక
సంతోషించదగిన విషయం ఏంటంటే భారతదేశంలోనే క్రైస్తవులకు హింస తక్కువ. ప్రపంచంలో క్రైస్తవులు హింసించబడే దేశాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ లో నార్త్ కొరియా ఉంది, సెకండ్ ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, సోమాలియా ఉంది, యెమెన్ ఉంది, నైజీరియా ఉంది. ఏమండి ఇంకా చాలా దేశాలు ఉన్నాయి క్రైస్తవుల్ని హింసించే దేశాలు. ఇవన్నీ కూడా చిన్న ప్రాంతం అట. ఎరిట్రియా అనేది ఒక నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న చిన్న ప్రాంతం, అది నియర్ డెడ్ సీ. అక్కడ 34 lakhs పీపుల్ ఉంటారట. అక్కడ ఇథియోపియా దగ్గరలో ఉంటుందట. అక్కడ భయంకరమైన హింస, అంత హింస ఎక్కడ జరగదండి. క్రైస్తవులని అక్కడ హింసించినట్టుగా ఎక్కడ హింసించారట. ఈ మధ్య కాలంలో నైజీరియా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ నైజీరియా అయినా ఎల్బీ స్టేడియంలో ప్రసంగించడానికి వచ్చారని కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనా జరుగుతూ ఉంది. మొత్తం మీద ప్రపంచంలో చాలా మంది చాలా చోట్ల క్రైస్తవులు అధికంగా హింసించబడుతున్నారు. చైనాలో కూడా తక్కువే అంట, ఇండియాలో ఇంకా చాలా తక్కువ. మనం ఇప్పుడు ఇంకా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. ఇందాక అన్న ప్రార్థన చేసినట్లుగా ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్న మనం తమాషాలుగా భక్తి చేయకుండా ఏమండి పరిశుద్ధ ప్రవర్తనతోనూ సద్భక్తితోనూ బ్రతకగలిగితే మరి మనం ప్రభు రాజ్యంలో చేరడం మాత్రమే కాకుండా మన ద్వారా కొందరిని ప్రభు రాజ్యంలోకి చేర్చే సాధనాలుగా, రాయబారులుగా మనం ఉపయోగపడతాం. ఎందుకంటే ఈ రోజున ఒక వ్యక్తి నాతో చెప్పాడు, మా మండలంలో ఉన్న చర్చిలు ఎక్కడే లేవన్నాడు, మా ఊర్లో ఉన్న చర్చిలు ఎక్కడే లేవన్నాడు. మరి మీ ఊర్లో అన్ని జనులందరూ కొంతమందిని రక్షించబడ్డారంటే ఒక్క సంఘంలో కూడా ఒక్క అన్యజనుడు లేడంట రక్షణ పొందినవాడు. మరి ఎవరు ఉన్నది రక్షణ పొందిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరున్నారో మీకు తెలియదు ఏముంది అంటున్నాడు. సాక్ష్యం ఏమనుందా? ఆ ఊర్లో అన్ని జనుల మధ్యలో విచారిస్తే సాక్ష్యం ఏమనుందా? క్రైస్తవ సంఘాల కంటే ఒక్క సంఘము కూడా అక్కడ సాక్ష్యం కలిగిందిగా కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే నమ్ముకున్న మనం నమ్మకంగా ప్రభు నామ మహిమార్థం కనుక జీవించగలిగినట్లయితే ఏంటంటే ప్రతి 10 మందికి ఒక క్రిస్టియను హింసించబడుతూనే ఉన్నాడట. ప్రపంచ నలుమూలల్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో ఒక 10 members కి ఒకళ్ళు హింసించబడుతూనే ఉన్నారట. మరి వాళ్ళు హింసింపబడుతున్నారు. కానీ నమ్ముకున్న మనం ఒక రకంగా హింసలు లేని ప్రాంతంలో కంఫర్ట్ జోన్ లో మనం ఉన్నాం. మనం ఎంతవరకు ప్రభు సాక్షిగా బతకగలుగుతున్నాం? ప్రభు మహిమ కొరకు బతుకుతున్నామా, లేకపోతే మన మహిమ కొరకు మనం మన యొక్క అభివృద్ధి కొరకు బతుకుతున్నాం అనేది ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మరి ప్రభు నామ ఘనత కొరకు గనక మనం కంఫర్ట్ జోన్ లో ఎంతకాలం ఉంటామో తెలియదు. మనం ప్రపంచంలో మిగతా దేశాల లాంటి పరిస్థితులు మన దేశంలోకి వస్తే మరి నిలబడగలిగే వాళ్ళము చాలా తక్కువ మంది ఉంటాం. షడ్రక్ మెషక్ అభ్యర్థులుగా లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటాం. రాజీ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం. ఆ పరిస్థితులు రాకముందే ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలని ఒక తీర్మానంలోకి రాగలిగితే ప్రభు నామం కనపరచబడుతుందండి. చాలా 2019లో 4136 క్రిస్టియన్స్ చంపబడ్డారట ప్రపంచం మొత్తంలో. 2024లో ఒక మ్యాగజైన్ ప్రకారంగా 4476 చంపబడ్డారట. 1266 చర్చెస్ అటాక్ చేయబడ్డాయి. ఇది 2019లో. ఇక తర్వాత కాలంలో చాలా చర్చిలు కూల్చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. న్యూస్ ఉన్నాయి కాబట్టి హైలైట్ అవుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్ లేని ఏరియాలో ఉన్న దగ్గర హైలైట్ కావు. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు హింసింపబడుతున్నారు. హింస రాను పెరుగుతుంది. ఇది ప్రభు చెప్పిన మాట. మీరు అనేకుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. క్రైస్తవులను అప్పగిస్తారు. ఏమండి, ఒక చర్చ్ వాళ్ళే మరొక చర్చ్ వాళ్ళని అప్పగిస్తారు. ఆ చర్చ్ ఏమో ప్రభుత్వానికి మేము లాయల్ గా ఉంటాము, ఆ చర్చ్ వాళ్ళు మీకు వ్యతిరేకం అని చెప్పి ఒకరినొకరు అప్పగించుకుంటారు. ఆ రోజులు కూడా రాబోతున్నాయి, జరుగుతున్నాయి. చాలా చోట్ల చర్చెస్ మూసేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమండి, ప్రేమ చల్లారుతుంది. ఏమండి, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. అవును, కరెక్టే. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి 10-11 వాక్యాల్లో మీరు చూసినట్లయితే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారని రాసింది. అదేవిధంగా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం బాగా వ్యాప్తి చెందుతుంది. మనం చదివాము 2 తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనుషులు సజ్జన ద్వేషులు, గర్వాంధులు, అబద్ధికులు, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకునేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, క్రూరులు, మూర్ఖులు, రకరకాలుగా మనుషుల స్వభావం ఎలా ఉంటుంది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు.
అది పోయిన వారం మనం చూసాం. అంత్యదినములు అపాయకరమైన కాలాల్లో మనుషులు ఎలా ఉంటారో ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ ఎవరిని కదిలించినా గర్వం, ఎవరిని కనబరిచినా అబద్ధం, ఏమండి అంత మోసం, ఏమండి అక్రమం, ఏమంటే తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, గర్వాంధులు, సజ్జన ద్వేషులు, సత్యాన్ని పలికేవాడంటే ద్వేషిస్తారు. ఈ అంత్యదినాల అపాయకరమైన కాలాల్లో సూచనలు ఇవన్నీ కూడా ప్రభు రాకడ ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం సువార్త కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ మాట నిజమే. ఇప్పుడు రకరకాల మీడియా ద్వారా మోడ్ ఆఫ్ రకరకాల యూట్యూబ్లని, ఫేస్బుక్లని, ఛానల్స్, టీవీ ఛానల్స్ ద్వారా, శాటిలైట్ ఛానల్స్ ద్వారా ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడుతుంది. ఇది సంతోషించదగిన పరిణామమే. ఒకప్పుడు మరి పౌలు గారు పాపం 10,000 కిలోమీటర్ల ఇంచుమించుగా ఆయన కాలినడకని తిరిగాడు, సముద్రాల్లో తిరిగాడు. యేసు ప్రభు తిరిగిన ఏరియా చాలా తక్కువే, సువార్త ప్రకటించిన ఏరియా. పౌలు గారు ప్రకటించిన ఏరియా చాలా ఎక్కువ. పౌలు గారు ఈ రోజుల్లో ఉండుంటే ఇంకెంత ప్రకటించేవాడు. మరి దైవ సేవకులు, పెద్ద పెద్ద దైవ సేవకులు, చార్లెస్ స్పర్జన్ గాని, లేకపోతే బిల్లీగ్రామ్ గారు గాని, ఏమండి జాన్ వెస్లీ గాని, ఎంత గొప్ప దైవ సేవకులు, హడ్సన్ టైలర్ గాని, కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన దైవ సేవకులు వీళ్ళందరూ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయింది, ఏమండి అదేవిధంగా మీడియా డెవలప్ అయింది. దీనివల్ల టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి సువార్త ప్రకటించబడుతుంది అనే మాట ప్రభు ఆ రోజు చెప్పాడు. ఏమంటే సువార్త, రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమే లోకమంతటా ప్రకటింపబడును. ఆయన ముందే ప్రవచించేశాడు. ఆ రోజునే యెరూషలేము దేవాలయం నాశనమైపోతుందని ప్రకటించిన రోజునే సువార్త ప్రకటించబడుతుందని కూడా చెప్పాడు. ఈ రోజున మనం చూస్తే ఆ ప్రవచనం సత్యమైన ప్రవచనం కాబట్టి సువార్త ప్రకటించబడుతుంది. ఊరికి ఒక 10 చర్చిలు వస్తున్నాయి కానీ స్థిరులుగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి గలవారు తక్కువ మంది అవుతున్నారు. తమ సొంత కార్యాల మీద ఆసక్తి కలిగిన వారు ఎక్కువ అవుతున్నారు. ప్రభు కార్యాభివృద్ధి మీద ఆసక్తి కలిగేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. అదే బాధాకరం. క్వాంటిటీ పెరుగుతుంది కానీ క్వాలిటీ తగ్గుతుంది. క్వాలిటీ ఎక్కడ పెరుగుతుందో తెలుసండి? ఎక్కడైతే హింసలు ఉంటాయో అక్కడే క్వాలిటీ పెరుగుతుంది క్రిస్టియానిటీలో. ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు క్వాలిటీ ఉండట్లా. లోకంతో కలిసిపోతున్న పరిస్థితులు మనకు కూడా తెలుసు. మనం కూడా మన జీవితంలో కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఇబ్బంది లేదనుకోండి, ఒక్కో రోజు ప్రార్థన కూడా చేసే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అంత కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు. ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలే. అదేవిధంగా విమైన దేవుని బిడ్డరా, మరి అనేక ఒకరినొకరు అప్పగిస్తారని చెప్పాడు. అది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఫారెన్ అవే, ఏమండి అక్కడ రాసిన మాట ఏంటంటే అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఇది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ లో కనుక మనం చూసినట్టయితే 15వ వాక్యం నుండి 38వ వాక్యం వరకు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. 15వ వాక్యంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. మిద్దె మీద ఉండేవారు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోటుకు తెక్కకూడదు. పొలంలో ఉండేవారు తన బట్టలు తీసుకొని పోటుకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చి వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. ఈ విషయాలన్నీ కూడా రాస్తున్నాడు. ఇది థర్డ్ ఫేజ్ లో విషయం. ఇందులో 3వ ఫేజ్ లో ప్రాముఖ్యమైనది ఏంటి? సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ కి మధ్యలో జరిగేది ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. ఈ 15వ వాక్యంలో రాయబడిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలకు నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు నిలబడుతుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యంలో ఒకసారి మనం వెళ్తే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యం. తిరుగుబాటు
మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనములకు పరిశుద్ధ పట్టణములకు 70 వారములు విధింపబడిను. యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమునందు పట్టణపు రాశివేదులను కందకములను మరల కట్టబడును. ఈ 62 వారములు పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును. ఆ వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయం నశింపజేయుదురు, వాని అంతం హఠాత్తుగా వచ్చును. 27వ వాక్యం. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరుగును. ఈ 1 వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచునంటే ఫైనల్ గా ఒక ప్రపంచాన్ని అంతా పరిపాలించే ఒక గ్లోబల్ లీడర్ వస్తాడు, ఒక వరల్డ్ లీడర్ వస్తాడు. అతను వచ్చి ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాలు సంధి చేసుకుంటాడు. 7 సంవత్సరాలు ఒక నిబంధన చేసుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరాల తర్వాత అతడు తన సంధిని బ్రేక్ చేస్తాడు. అర్ధవారంలోనే అక్కడ రాయబడింది, 1 వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. 3.5 years మాత్రం ఇశ్రాయేలీలతో సఖ్యంగా ఉంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు తన నిజ స్వరూపాన్ని చూపించి, అప్పటి వరకు ఇశ్రాయేలీలు ఇతనే యేసుప్రభు అనుకుంటారు, ఈ యాంటీ క్రైస్ట్ ని యేసుప్రభు అనుకుంటారు. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఇప్పుడున్న దేవాలయం స్థానంలో, ఇప్పుడు దేవాలయం లేదు, అక్కడ మాస్క్ ఉంది. అక్కడ ఆ స్థలంలో ఖచ్చితంగా ఒక రోజు దేవాలయం కట్టబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఉంది. అదేవిధంగా 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 1 నుంచి 7 వాక్యాలు కూడా మీరు చదువుకుంటే అక్కడ కూడా నాశన పుత్రుడు వస్తాడని, యాంటీ క్రైస్ట్ వస్తాడని రాయబడింది. ప్రకటన గ్రంథం 13లో కూడా రాయబడింది. ఈ యాంటీ క్రైస్ట్ వస్తాడు, ప్రపంచాన్ని అంతా ఒప్పింపజేసి యెరూషలేములో దేవాలయాన్ని కట్టిస్తాడు ఖచ్చితంగా. అయితే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో స్నేహంగా ఉంటాడు గాని 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే తన విగ్రహాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించి దానికి పూజించమని ఇశ్రాయేలీలకి అతను ఆర్డర్స్ ఇస్తాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు. అంటే ఒక రకంగా తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలుకి అర్థమవుతుంది, ఇతను క్రీస్తు కాదు, మేము పొరపడ్డాము, ఇతడు క్రీస్తు విరోధని అప్పుడు వారికి అర్థమవుతుంది. అర్థమై వారు తిరుగుబాటు చేస్తారు. యాంటీ క్రైస్ట్ మీద తిరుగుబాటు చేసినప్పుడు శ్రమల కాలంలో ఫస్ట్ 3.5 years లో ఇశ్రాయేలు సమాధానంగా ఉంటారు. సెకండ్ 3.5 years లో ఇశ్రాయేలు 2/3 ఆఫ్ ఇజ్రాయలైట్స్ యాంటీ క్రైస్ట్ చేత, అతని యొక్క అనుచరుల చేత చంపబడతారు. ఎందుకంటే అతనికి ఎదురు తిరిగారు కాబట్టి. దాన్ని 7 ఏళ్ల శ్రమల కాలం అంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 years ఇశ్రాయేలీలతో ప్రపంచ లీడర్, గ్లోబల్ వరల్డ్ లీడర్ ఒకడు వస్తాడు. వాడిని యాంటీ క్రైస్ట్ అంటాడు, క్రీస్తు విరోధి అంటారు. అతను ఇశ్రాయేలీలతో సంధి చేసుకుంటాడు. సెకండ్ 3.5 years లో బ్రేక్ చేస్తాడు. తన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో పెట్టి ప్రపంచమంతా తనను ఆరాధించాలని ఆర్డర్ జారీ చేస్తే ప్రపంచ మతాలన్నీ ఏకమై వాడిని ఆరాధిస్తాయి కూడా. కానీ ఇశ్రాయేలీలు దాన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళు హింసింపబడతారు. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో కూడా ఈ గ్లోబల్ లీడర్ గురించి, గ్లోబల్ రిలీజియన్ గురించి, ప్రపంచ దేశంలోని మతాలన్నీ కూడా, ప్రపంచంలోని మతాలన్నీ ఒకటవుతాయి. అప్పుడు ప్రపంచ మతం ఒకటి, క్రైస్తవం ఒకటి మాత్రం మిగులుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నాశనకరమైన ఏ వస్తువు ఏదో కాదు, యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమను పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి ఇశ్రాయేలీని ఆరాధించమని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. అది జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఆ నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబెట్టిన తర్వాత ఇశ్రాయేలీలకి యాంటీ క్రైస్ట్ కి మధ్య వారు ప్రారంభమవుతుంది. ప్రపంచ దేశాల సైన్యాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్తాయి. దాన్ని హర్మగిద్దోను యుద్ధం అంటారు. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. దాని తర్వాత అంతం వస్తుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేల్ పక్షం యుద్ధం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వాక్యాల ప్రకారం యెరూషలేమును రాజధానిగా చేసుకుని 1000 ఏళ్లు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడిన దాని ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు
ఏమండి తన నోటి యొక్క సెకండ్ థెస్సలోనియన్స్ 1-7 వాక్యాల్లో నోటి ఊపిరి చేత అని అన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తన నోటి నుంచి వచ్చే వాడిగల ఖడ్గము చేత శత్రు సైన్యాలంతా నాశనం చేస్తాడని ఉంది. కనుక తన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. దీనికంటే ముందు నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబెట్టబడక ముందే, అంటే ప్రపంచ లీడర్ ఒకడు, ప్రపంచానంతా పరిపాలించే ఒక లీడర్ అలా ప్రత్యక్షం కాకముందే సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో ఎవరు ఉంటారంటే మనం ఉంటాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13-17 వాక్యాల మధ్యలో రాయబడింది. ప్రభు మేఘాల మీదకి వస్తాడు, సంఘాన్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు పరలోకానికి 7 years. అదేవిధంగా 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. సంఘం ఎత్తబడుతుంది. 7 ఏళ్ల భూమి మీద శ్రమల కాలంలో సంఘమైన మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం ప్రభువుతో పరలోకంలో ఉంటాం. కాగా సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువుతో ఉండటం స్టార్ట్ అవుతుంది మనకి. ఆ తర్వాత 1000 ఏళ్ళు ఆయనతోనే ఉంటాం. ఆ తర్వాత నూతన సృష్టిలో కూడా ఆయనతోనే ఉంటాం మనం. కనుక సంఘం ఎత్తబడిన తర్వాతనే ఈ యొక్క నాశనకరమైన ఏ వస్తువు యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయంలో అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ ప్రతిష్ఠించబడుతుంది. దాన్ని మనం చూడం. దాన్ని ఎక్కడి నుంచి మనం చూస్తామంటే, ఒక నిజమైన క్రైస్తవులుగా మనం బతికితే ఈ భూమి మీద ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం గనక పరలోకంలో ఉంటాం గనక పరలోకంలో నుంచి భూమి మీద జరిగే వాటిని అప్పుడు చూడవచ్చు మనం. కాబట్టి శ్రమల కాలంలో మనం ఉండే అవకాశం ఏమి లేదు. ఎందుకంటే 1 కొరింథీ 5వ అధ్యాయంలో 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఉగ్రత పాలొగటకు దేవుడు మనల్ని పిలవలేదు, రక్షించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేసిన వాగ్దానం ఏంటో తెలుసండి, మనల్ని శోధన నుంచి తప్పిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే శోధనలు అంటే తాత్కాలిక శోధనలు కాదు, మహాశ్రమలు మనకు లేవు. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండము. నమ్మకమైన క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండే అవకాశం లేదు. మనం ఉగ్రత పాలగటకు పిలువబడలేదు, కానీ రక్షింపబట్టుకే పిలువబడ్డాం. ఇప్పుడున్న శ్రమలు అందరికీ ఉంటాయి, కానీ మహాశ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో మనం జీవించగలగాలి. పేతురు భక్తుడు 2 పీటర్ 3rd chapter లో 9, 10, 11 వాక్యాలు ఉంది కదండి. పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ప్రభు రాకడను అపేక్షిస్తూ జీవించండి. అప్పుడు సంఘముగా ఉన్న మనం ఎత్తబడతాం. ఆ తర్వాత ఈ శ్రమల కాలం వస్తుంది. ఈ శ్రమల కాలం పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు శ్రమల కాలమే. ఆ శ్రమల కాలంలో సంఘం ఉండకుండా ఎత్తబడుతుంది. ఇది జరగాల్సిన విషయాలు. నా రాకడకు ముందు ఇవన్నీ జరగాలి అని చెప్పి ప్రభు తన శిష్యులకు తెలియజేశాడు. నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో పెట్టబడాలి. ఆ తర్వాత పెద్ద యుద్ధం జరగాలి. అవన్నీ ఇంకా వివరించలేదు, కానీ యుద్ధం జరగాలి. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సంఘ యుగంలో ఉన్నాం. చర్చి ఏజ్ లో మనం ఉన్నాం, సంఘ యుగంలో మనం ఉన్నాం. ఈ సంఘము శ్రమల కాలానికి ముందు ఎత్తబడుతుంది. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. శ్రమల కాలాన్ని చూద్దామని మనం ఎవరు అనుకోవద్దు. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ఒకటే ఒక మార్గం. హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వాక్యాలు రాయబడినట్లుగా ప్రభు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ కాపాడుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో మనం జీవించాలి. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో మనం ఓపికగా పరిగెత్తాలి. ఆ విధంగా పరిగెత్తగలిగితే ప్రభు రాకడలో ఎత్తబడతాం. 3rd phase లో మనం ఉండం. ప్రభు ఏదైతే శిష్యులకి నా రాకడకు సూచనలు ఏంటో చెప్పాడు కదా, ప్రభువుని అడిగితే చెప్పాడు కదండి. ఈ 3వ స్టేజ్ లో మనం ఉండం. 3వ స్టేజ్ మనం చూడం. ఆ టైంలో మనం ఎక్కడ ఉంటామంటే నమ్మకమైన క్రైస్తవులుగా బతికితే పరలోకంలో ఉంటాం. ఆ 3rd phase ఎంతకాలం అంటే 7 years మాత్రమే. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలమే. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ప్రభువుతో కలిసి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-14 వాక్యాల ప్రకారంగా ప్రభుతో కలిసి మనం భూమి మీదకి వస్తాం. ప్రభుతో కలిసి భూమి మీదకి వస్తాం. యెరూషలేం రాజధానికి 1000 ఏళ్ళు ప్రభుతో కలిసి మనం పరిపాలన చేస్తాం. ఆ తర్వాత నూతన సృష్టిని ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియమైన దేవుని బిడ్డల ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని గుర్తించి ప్రభు రాకడకి మనం సిద్ధపడాలని నాకు సహోదరి ప్రార్థన చేసినట్లుగా మనం ఇప్పుడు నోహు దినాల్లో ఉన్నాం. ఏమండి, ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఇప్పుడు ఇంతమంది మనం జూమ్ లో ఉన్నాం. స్టార్టింగ్ లో 27 మంది ఉన్నారు, ఇప్పుడు 25 మంది ఉన్నారు. సరే, ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. ఈ 25 మందిలో 25 మందిని ఇప్పుడు తిరగలు విసురుతున్నాం. ఎంతమంది ఎత్తబడతాం ఈ రాత్రి ఈ సమయంలో ప్రభు వస్తే? ఈ 25 మంది ఉన్నాం, 25 మంది ఎత్తబడతామా? ఇందులో ఎంతమంది మిగిలిపోతాం? ఇద్దరు రైతులు పొలం దున్నుతూనే ఉంటారు. ఏమండి, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు మిగిలిపోతారు. ఏమంటే చక్కటి 24వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. ఇద్దరు మిద్ద మీద పడుకొని ఉంటాడు, ఒకళ్ళు కింద పడుకొని ఉంటారు. ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కంపేర్ చేస్తున్నాడు. ఇద్దరు ఉంటారు, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారు. తప్పదు. ఎందుకంటే నమ్మకమైన క్రైస్తవుడు, రక్షణను కాపాడుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు, ఎత్తబడతారు. కాబట్టి మనందరం కూడా మన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధంగా బతకగలిగితే మనందరం కూడా ఎత్తబడే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. నోవహు దినాల్లో ఉన్నాం మనం. పెళ్లికి ఇవ్వబడుతున్నారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. రకరకాలుగా సుఖభోగాల్లో సమాజం ఉంది. పరిస్థితులన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి అనుకుంటున్నాయి సమాజం అంతా కూడా. మరి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడు. ఒక రకంగా మనం నోవహు దినాల్లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మెలకువతో ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని ఆ ఆలోచనతో మనం ఏది చేసినా 1 కొరింథీ 10:31 ప్రకారం ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేయగలిగితే, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవ చేసినా మనల్ని గణపరచుకోవడానికి కాకుండా ప్రభు నామ ఘనత నిమిత్తం చేయగలిగితే తప్పనిసరిగా ప్రభు రాకడలో ఎత్తబడతాం. కనుక ఈ జూమ్ లో ఉన్న వారి కుటుంబాలు, ఈ మాటలు వినబోయే వారు కూడా ప్రభు రాకడలో ఎత్తబడే భక్తి జీవితాన్ని జీవించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీ రాకడ సూచనలు ప్రభు విన్నాం. అయితే నా ప్రభు, నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడక ముందే తండ్రి మీకు స్తోత్రం నాయన, సంఘం ఎత్తబడుతుందని, మేము సంఘ యుగంలో ఉన్నామని మేము గుర్తిస్తున్నాం. ఆ మహాశ్రమల కాలంలో మీ ఉండే అవసరం లేదని కూడా మీరు సెలవిచ్చారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం నా తండ్రి రానున్న శ్రమల్లో నుంచి మిమ్మల్ని తప్పిస్తానని సంఘానికి వాగ్దానం చేశారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం ప్రకారం మేము రక్షణ పొందుటకే నియమించబడ్డాం, కానీ ఉగ్రత పాలగుటకు మేము పిలువబడలేదని మీరు సెలవిచ్చారు. ఉగ్రత అంటే మీ ఉగ్రత కేవలం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చే శ్రమలు మీ ఉగ్రత కాదు తండ్రి. ఇది పాడైపోయిన లోకం వల్ల కొన్ని శ్రమలు కలగొచ్చు, మా పాప క్రియల వల్ల కొన్ని శ్రమలు కలగొచ్చు, తండ్రి సాతాను వల్ల కొన్ని శ్రమలు కలగొచ్చు. మీ ఉగ్రత అయితే మేము అనుభవించే అవకాశం లేదు. ఆ 7 ఏళ్ల కాలంలో మాత్రం నా తండ్రి మీ మాట వినని సమాజం మీద మహా ఉగ్రతను మీరు కుమ్మరించబోతున్నారు. ఉగ్రత పాత్రలను కుమ్మరించబోతున్నారు. రక్షణ పొందిన మేము మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నమ్మకంగా మీ కొరకు బతికే మేము ఆ ఉగ్రతకు నా తండ్రి పొందవలసిన అవసరం లేదు. ఆ ఉగ్రతకు పాత్రలం కాదు తండ్రి. మీకు స్తోత్రం. మమ్మల్ని ఉగ్రత నుంచి తప్పించడం కోసమే మమ్మల్ని పిలిచారని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తండ్రి రాకడ సూచనల గురించి మేము విన్నాం. ఎత్తబడే సంఘంలో మేము ఉండగలిగే భాగ్యం, భక్తి గల జీవితాన్ని జీవించే భాగ్యం మాకు దయచేయమని, నాశనకరమైన ఏ వస్తువు నిలబడే పరిస్థితి కానీ, అంత్యక్రీస్తు బయలుపరచబడే పరిస్థితి కానీ మేము చూడకుండానే నా తండ్రి ఆ మధ్య కాలంలో సంఘము, ఎత్తబడే సంఘంలో మేము ఉండగలిగే భాగ్యం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్ గారు ఆశీర్వాదం